హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ క్యాపిటల్ ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే ఏ ఇన్వర్స్ని కనుక్కోమన్నాడు. మరి ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ అన్నమాట. ఇది ఫార్ములా. సో డెట్ ఏ అంటే ఇన్ జనరల్గా మనం 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు కనుక్కునేది. ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం. ఆ డెట్ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 రావాలి. అప్పుడు మాత్రమే ఏ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఏ 0 అయింది అనుకోండి, అడ్జాయింట్ ఆఫ్ ఏ బై ఇక్కడ 0 అయిపోయింది. ఈ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్జాయింట్ ఆఫ్ ఏ 1 2 3 ఇలా వచ్చింది అంటే 1/0, 2/0, 3/0 అంటే ఇన్ఫినిటీలో వస్తుంది. 1/0 ఇన్ఫినిటీ కదా, కాబట్టి సో డినామినేటర్ అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0నే అవ్వాలి. ఓకే, 0 అవ్వకూడదు అనమాట. మరి నెక్స్ట్ ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ ఏని ఎలా కనుక్కోవాలి అంటే, కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాను, దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటాం. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ, దాన్ని బి అని పేరు పెట్టుకుంటాం. నెక్స్ట్ దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ మీన్స్ వీ హ్యావ్ టు చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్. ఓకే, ఎస్. మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఎట్లా కనుక్కుంటే, మన మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్క ఎలిమెంట్స్కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. అంటే అది ఉన్న రోని కాలంని తీసేసి అది ఎన్నవ రోలో ఉంది, సింబల్ ఎన్నవ కాలంలో ఉంది అంటే -1 హోల్ ఫర్ ఐ ప్లస్ జే అంటుంటాం కదా, అది ఎన్నో రోలో ఉంది, కాలంలో ఉంది, ఆ సింబల్ని బేస్ చేసుకుని చేస్తాం. ఎస్. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇచ్చిందే రాసేస్తున్నాను, గివెన్ దట్ క్యాపిటల్ ఏ. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ మనం డెట్ని కనుక్కోవాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 212 అదేవిధంగా 101 నెక్స్ట్ 2 to 1. డెట్ కనుక్కుండేది తెలుసు కదా. సో ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ సింబల్ వేయాలి. ఎందుకు, ఈ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ పవర్ ఐ ప్లస్ జేతో దాన్ని డినోట్ చేస్తాము. ఓకేనా, -1 హోల్ పవర్ ఐ అంటే ఇక్కడ ఫస్ట్ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 1కి మైనస్ ఎందుకు వేసామంటే, ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ పవర్, ఇక్కడ ఐ అనేది రోని డినోట్ చేస్తుంది, జే అనేది కాలంని డినోట్ చేస్తుంది, కాబట్టి -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే అది -1 అవుతుంది. ఓకేనా, సో అందుకోసం ఇక్కడ మైనస్. మరి ఈ 2కి ప్లస్ ఎందుకు, ఈ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది, -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి +1 వస్తుంది. అదే అనమాట రీజన్. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ +2 అంటే 2 ఉన్న ప్లస్ ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. సో ఈ 2 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయండి. ఓకే, ఆ 2 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేసాను. ఏడి అంటే 0 × 1 0, -2 × 1 అంటే 2 అంటే 0 - 2. ఇప్పుడు 1కి మైనస్ సింబల్ ఉంది, -1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ. సో 1 × 1 1, -2 × 1 2, సో 1 - 2. అదేవిధంగా ఇక్కడ 2కి ప్లస్ సింబల్ ఉంది, +2 ఇంటూ 2 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ అంటే 1 × 2 2 మైనస్ 0 × 2 అంటే 0, సో కాబట్టి 2 - 0 which is equal to 2 into 0 minus 2 అంటే -2 -1 into. ఓకే, నెక్స్ట్ సో 1 - 2 అంటే ఎంత, -1 + 2 into 2 - 0 అంటే 2.
సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -4 మైనస్ ఇంటూ మైనస్ +1 ప్లస్ 2 ఇంటూ 2 4. సో ఇప్పుడు ప్లస్లో ఉన్నవి యాడ్ చేయండి ఫస్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 5, 1 + 4 5 కదా. ఎస్. సో 5 - 4 అంటే +1. సో కాబట్టి ఆ 1 వచ్చింది అంటే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో నాట్ ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఎస్. ఇప్పుడు మనం అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవడానికి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. చూడండి, హెడ్డింగ్ లాగా పెడుతున్నా, టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ఏకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనిపెడుతున్నా. ఓకే. సో మరి కోఫాక్టర్స్ని కనుక్కోవాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్కి మొత్తము 9 ఉన్నాయి, వాటన్నిటికి కనుక్కోవాలి. అయితే ఫస్ట్ రోకి ఆల్రెడీ చేసేసాం కోఫాక్టర్స్ని. ఓకే, ఇదో ఇక్కడ బ్రాకెట్లో ఏమున్నాయి అవే అనమాట కోఫాక్టర్స్. అయితే సింబల్స్ ఇప్పుడు వేయాలి. ఇక్కడ చూడండి, ఈ సింబల్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ రోకి థర్డ్ రోకి ఒకే సింబల్స్. ఇందాక చేసాం కదా స్టార్టింగ్లో, ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చినాయి. ఇక్కడ ఈ 2కి ఏ సింబల్ వస్తుంది. సో మళ్ళీ మనం సార్కి చెక్ చేయకుండా ఆ 2కి ప్లస్ సింబల్ వస్తుంది. ఇక్కడ 1కి ఏ సింబల్ వస్తుంది ప్లస్, ఇక్కడ 0కి ఏ సింబల్ వస్తుంది ప్లస్ అన్నమాట. కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకుని యాక్చువల్గా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ 2 అనేది థర్డ్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 3 + 1 అంటే -1 హోల్ పవర్ 4 అంటే +1. ఓకేనా. ఎస్. మరి చూద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ కనుక్కుందాం. కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్. సో ఆ మొదటి రోలో ఉన్న వాటన్నిటిని A1 B1 C1 అనుకుంటారు. A1 B1 C1. ఓకే. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ A2 ఈజ్ ఈక్వల్ టు. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్, ఇక్కడ A1 B1 అని పేరు పెడదాం. A1 B1 C1 ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఫస్ట్ రోలో ఉన్నవని A1 B1 C1. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ సింబల్స్ వేసేయండి. మొదటి రోలో ఏముంటాయి, ప్లస్ మైనస్ ప్లస్, బ్రాకెట్ వేసేయండి. ఓకే. మరి చూడండి, ఈ 2 ఉన్న ప్లస్ సింబల్ ఆల్రెడీ వేసేసాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను ఉద్దేశంతో మైనస్ సింబల్ వేసేసాను. అంటే ఆ 1కి కోఫాక్టర్ని కనుక్కోవాలి కాబట్టి. సో ఆల్రెడీ ఈ 2 రో కాలం తీసేసాను. సో 0 - 2 వేసేయండి. డైరెక్ట్గా 0 - 2 అంటే -2 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ 1 - 2 వేసేసేయండి. 1 - 2 అంటే -1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +1 డైరెక్ట్గా రాస్తాను. 2 - 0 అంటే 2నే ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి +2నే. ఓకేనా. ఎస్. కాబట్టి వీటికి డైరెక్ట్ కనిపెట్టేసాం. నెక్స్ట్ ఇప్పుడు కోఫాక్టర్స్ ఆఫ్ 1 0 1 కనుక్కున్నాం. R2లో ఉన్న ఎలిమెంట్స్కి కనుక్కున్నాం. రో 2లో ఉన్న ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ని కనుక్కుందాం. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్, రెండో రోలో ఉన్నవన్నీ A2 అనుకుంటున్నా. A2 ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ 0 ఈజ్ B2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C2 ఈజ్ ఈక్వల్ టు. ఎస్. కాబట్టి సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి ఏం పేరు పెట్టాను, A2 B2 C2. ఎస్. ఇప్పుడు సింబల్స్ వేసేయండి. మైనస్ ప్లస్ మైనస్. ఓకేనా, బ్రాకెట్స్ వేసేసేయండి. ఇప్పుడు ఈ 1కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. అంటే ఆ 1 ఉన్న రోని కాలంని తీసే, ఆల్రెడీ సింబల్ వేసేసాను.
ఓకేనా? ఈ 1 ఉన్న రో కాలం తీసేస్తే ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ 1 ఇంటూ 1 1 మైనస్ 2 ఇంటూ 2 4 అనమాట. 1 మైనస్ 4 మైనస్ 3. సో ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. 1 మైనస్ 4 అంటే రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వెళ్ళి 4 మైనస్ 1 ప్లస్ ఏంటి మైనస్ 3. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ జీరో కనుక్కుందాం. సార్ జీరో ఉంటే మొత్తం జీరోనేనా సార్? అట్లా చెప్పలేమన్నమాట. అక్కడ నువ్వు కో ఫ్యాక్టర్ని కనుక్కుంటున్నావు, అది ఉన్న రో కాలం ఎలిమినేట్ చేసే. ఓకే, సో రోని కాలంని ఎలిమినేట్ చేసేస్తే ఇవి వస్తాయి అన్నమాట. ఓకే, సో 2 మైనస్ 2 ఇంటూ 2 4. 2 మైనస్ 4 ఎంత? మైనస్ 2. ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇంకొకసారి చెప్తున్నా, ఈ జీరో ఉన్న రో కాలంని తీసేసాను. ఏడి మైనస్ బీసీ. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4. 1కి కో ఫ్యాక్టర్ని కనుక్కున్నాం. ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేసేస్తున్నాను. సో ఇంకా మిగిలింది బాగా అబ్జర్వ్ చేయండి, ఇవి రెండు. సో కాబట్టి 4 మైనస్ 2. 4 మైనస్ 2 అంటే ప్లస్ 2, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు R3 రో 3లో ఉన్న ఎలిమెంట్స్కి కో ఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. సో కో ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఈజ్ A3 అనుకుంటున్నా. R3లో ఉన్న ఎలిమెంట్స్ కో ఫ్యాక్టర్స్ A3 B3 C3 అనుకుంటున్నా. కో ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఈజ్ B3. cofactor of 1 is C3 is equal to symbols వేసే ఫస్ట్. R3 కే సింబల్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ప్లస్. ఎస్ చెప్పండి. సో ఇక్కడ ఈ 2 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ. 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 2 అంటే జీరోనే. సో 1 మైనస్ 0 అంటే ప్లస్ 1నే, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ 2కి 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసేయండి. చెప్పండి, ఇంకా మిగిలింది 2 2 1 1. సో అంటే 2 మైనస్ 2. ఓకే, 0 అయిపోతుంది. సో 2 మైనస్ 2 0. మైనస్ 0 ప్లస్ 0. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. అంటే ఎప్పుడైనా మనం మైనస్ 0 ప్లస్ 0 అనం, జీరోనే అంటాం. ఓకే, ఎస్. ఇప్పుడు చివరిగా 1కి కో ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసేసాను. 0 మైనస్ 1. 2 ఇంటూ 0 అంటే 0 మైనస్ 1 కాబట్టి అంటే మైనస్ 1. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేశాను. సో 0 మైనస్ 1. ఎస్, ఇప్పుడు అన్నిటి కనిపెట్టేసాం కదా కో ఫ్యాక్టర్స్. ఇప్పుడు మ్యాట్రిక్స్ని కనిపెట్టేద్దాం. కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. మరి కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుందాం. దేర్ఫోర్ కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ బి అని పేరు పెట్టుకుంటున్నా. సో ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 ఆర్డర్లో రాయండి. కొంతమంది కాలంలో A1 B1 రాస్తారు. మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఒక ఆర్డర్ వేసి చేసేసాం, R1 R2 R3. కాబట్టి A1 B1 C1. సో రెండో రోలో ఉన్న ఎలిమెంట్స్ని A2 B2 C2, A3 B3 C3. సో క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు రాసేసేయండి -2 1 2. అదేవిధంగా A2 B2 C2 అంటే 3 -2 -2. నెక్స్ట్ 1 0 -1. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవాలి. దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే మనం కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. బీని కనిపెట్టాం, దాన్ని ట్రాన్స్పోజ్ చేయండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 1 2 3 -2 -2. So 1 0 -1. Transpose means we have to change rows as columns. Okay, yes, rows ni columns గా మార్చేసేయండి. సో ఫస్ట్ రోలోని ఉన్న ఎలిమెంట్స్ని కాలమ్గా రాసేయండి.
నెక్స్ట్ అదేవిధంగా 3 -2 -2 1 0 -1. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇంకా ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సో అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై det ఏ. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ రాద్దాం. సో det ఏ అంటే 1 వచ్చింది, అంటే 1/1 1/1 1/1. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఇదే రాయండి, -2 3 0 3 1. అదేవిధంగా 1 -2 0 2 -2 -1. ఎస్ 1/1 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి, కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -2 3 1. అదేవిధంగా 1 -2 0 2 -2 -1 ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.